హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే నేను చాలా సింపుల్‌గా రసం పౌడర్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నదైతే చూపిస్తా. ఇదైతే మా మమ్మీ స్టైలు. మా మమ్మీ సేమ్ ఇలానే చేస్తది. చాలా మంచి టేస్ట్ ఉంటది. ఈవెన్ నేను 2 మంత్స్‌కి సరిపడగా ఒక్కటేసారి చేసి స్టోర్ చేసుకుంటాను. చాలా సింపుల్‌గా ఉంటది. ఇంకా రసం పౌడర్ మనం బయట కొనాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఒక్కసారి దీన్ని ట్రై చేశారంటే చాలు. మీరు ఇంకా ఈ టేస్ట్‌కే బాగా అడిక్ట్ అయిపోతారనమాట. చాలా సింపుల్ రెసిపీ. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సో, ఇంక వీడియోలోకి వచ్చేస్తే మాత్రం నేను రసం పౌడర్‌కి ఏమేమి తీసుకున్నాను అన్నదైతే మాత్రం ఇక్కడ చూపిస్తాను. ఒక కప్పు జీలకర్ర తీసుకున్నా, ఒక కప్పు మిరియాలు, ఒక కప్పు కందిపప్పు, ఒక కప్పు అయితే ఇంకా ఉలవలు తీసుకున్నా. ఇంక ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి ఇంగువ, గట్టి ఇంగువ అంటారు కదా, అదే అండి. బాలింతలకు వాడుతూ ఉంటారు కదా డెలివరీ అయినప్పుడు, ఇంకా ఆ ఇంగువది. ఇంక ఇక్కడైతే మెంతులు ఒక 3 స్పూన్స్ తీసుకున్నా. ఎండుమిర్చి ఒక 4, 5 అయితే తీసుకున్నాను. ఇంకా స్టవ్ పైన పెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత మెంతులైతే ఫస్ట్ అయితే వేయించుకుంటాను. కొంతమంది ఏం చేస్తారంటే అన్నీ కలిపి ఒక్కటేసారి వేయించేస్తూ ఉంటారు. రసం పౌడర్ అనేది టేస్ట్ చాలా డిఫరెంట్‌గా వచ్చేస్తదండి. చేదు కూడా ఉంటది. సో, కొంచెం ఓపికగా అయినా కూడా సరే, మనం చేసే వంటలు ఏదైనా కొంచెం చిన్న చిన్న టిప్స్ కొంచెం ఓపికగా చేసుకుంటే ఇంకా అవే టేస్ట్ చాలా బావుంటాయి. సో, ఇంకా మెంతులు వేయించుకున్న తర్వాత జీలకర్ర అయితే వేయిస్తున్నా. జీలకర్ర చాలా ఫాస్ట్‌గా వేగిపోతది. సో, జీలకర్ర వేగినప్పుడు స్మెల్ అయితే మాత్రం చాలా వస్తది కదా! ఇదైతే జస్ట్ ఒక 2, 3 మినిట్స్‌లోనే మొత్తం వేగిపోయింది. సో, ఇంక ఇది కూడా తీసి పక్కకైతే పెట్టేసుకున్నా. ఇంక తర్వాత ఉలవలు. నేను స్టార్టింగ్‌లో ఉలవలు అస్సలేసేదాన్ని కాదు. కానీ ఇది వేస్తేనే మంచి టేస్ట్ వస్తదని ఇంకా మా అమ్మ అయితే చెప్పిందది. ఇంక అప్పటినుంచి అయితే ఇంక ఉలవలు వేయడం కూడా స్టార్ట్ చేసిన. ఇంకా ఆటోమేటిక్‌గా సేమ్ మా మమ్మీ చేసే రసం ఎట్లుంటదో అలానే వచ్చేసింది. సో, ఇంక ఇక్కడైతే ఉలవలు కూడా మంచిగా వేగిపోయిన తర్వాత ఇంక ఇది కూడా తీసి పక్కకు పెట్టేసుకున్నా. తర్వాత అయితే ఇంకా మిరియాలు. ఇంక మిరియాలు చాలా ఫాస్ట్‌గానే వేగిపోతది. ఇంక ఇది కూడా వేగిన తర్వాత పక్కకైతే తీసేసుకున్నాను. ఇంక ఇక్కడైతే ఇంగువ అది వేయించుకుంటాన్నా. ఇంగువ ఇంకా కొంచెం వేసింటే బాగుండేది. నా దగ్గర కొంచెమే ఉంది కాబట్టి కొద్దిగానే వేసా. ఇది గట్టి ఇంగువ అంటారు కదా! ఇంక ఇదేస్తే మాత్రం రసం పౌడర్‌లోకైతే స్మెల్ అంటే మాత్రం చాలా వస్తది. మీ దగ్గర ఈ ఇంగువ లేకపోతే మాత్రం మన దగ్గర డబ్బా ఇంగువ ఉంటది కదా! అది డైరెక్ట్‌గా పౌడర్‌లో కలిపేసుకోవాలి. మనం మిక్సీ పట్టిన తర్వాత పౌడర్ వస్తుంది కదా! ఆ పౌడర్‌లోకి అయితే డైరెక్ట్‌గా యాడ్ చేసేసుకోవచ్చు. నా దగ్గర గట్టి ఇంగువ ఉంది కాబట్టి ఇదేసా. నేను మోస్ట్‌లీ రసం పౌడర్‌కి ఇదే వేస్తా ఉంటాను. ఇంక ఇది లేని పరిస్థితిలో అది కూడా వేసుకోవచ్చు. ఇంక వేగిన తర్వాత అయితే ఇలా అయితే వస్తాయి ఇవైతే. ఇంక దీన్ని కూడా తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంకా అదే పెనంలోనే ఇంక ఇవన్నీ కూడా వేసి ఒక 2 నిమిషాలైతే మొత్తం కలిపేసుకోవాలి. సో, ఇలా కలుపుకోవడం వల్ల అయితే ఇంకేమన్నా మిస్ అయిండేటివి ఏదైనా ఉంటే కూడా మంచిగా వేగిపోతాయి. ఇంక ఇక్కడైతే నేను ఎండుమిర్చి అయితే వేయించలేదు. డైరెక్ట్‌గా అలానే కలిపేసుకుంటాను. ఈ ఎండుమిర్చి అనేది టోటలీ ఆప్షనల్. నేనైతే ఇంతకు ముందు ఏసేదాన్ని కాదు. ఇప్పుడైతే వేస్తున్నాను. ఇంక ఇవి 2 మినిట్స్ అయితే బాగా వేయించుకున్న తర్వాత టోటల్‌గా చల్లారిపోయేంత వరకి పక్కకు పెట్టేసి ఇంకా తర్వాత అయితే మిక్సీకైతే పట్టుకోవాలి ఇది. మిక్సీకి పట్టుకున్న తర్వాత అస్సలు వేడి అనేదే ఉండకూడదు. ఇది కూడా టోటల్‌గా చల్లారిపోవాలి. పౌడర్ అంతా కూడా నార్మల్‌గా వచ్చిన తర్వాత ఇంకొకసారి ఇదైతే మొత్తం జల్ల పెట్టుకొని అందులో ఏమన్నా డస్ట్ ఏమన్నా ఉంటే కూడా వచ్చేస్తుంది. తర్వాత అయితే ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా మనకు కావాల్సిన అన్నప్పుడు అయితే తీసుకొని వాడుకోవచ్చును. నేనైతే మాత్రం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెడతాను. స్మెల్ సేమ్ అలానే ఉండాలి అని చెప్పి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. మీరు ఎవరైనా కూడా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్‌గా చాలా ఈజీగా ఉంటది. నేను ఒక 1 వీక్‌కి సరిపడగా అయితే ఒక చిన్న డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటా. రిమైనింగ్ అంతా కూడా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టేస్తాను ఒక డబ్బాలోకైతే వేసి. ఇంకిక్కడ స్మెల్ అయితే మాత్రం చాలా మంచిగొస్తది. మీ దగ్గర ఎవరి దగ్గరన్నా గాజు సీసా ఉంటే అందులో స్టోర్ చేసుకోండి. ఇంకా టేస్ట్ అయితే మాత్రం సేమ్ అలానే ఉంటుంది. సో, మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.